నంద్యాలలో నారా లోకేష్ యువగలం కార్యక్రమంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకుల మధ్య ఘర్షణతో పరిస్థితి అదుపు తప్పింది. నంద్యాల మండలం కొత్తపల్లి వద్ద నిర్వహించిన యువగలంలో భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు ఘర్షణకు దిగారు. ఏవి సుబ్బారెడ్డిని భూమా అఖిలప్రియ వెంబడించారు. ఈ ఘటనలో ఏవి సుబ్బారెడ్డి గాయపడ్డారు. ఇప్పుడు ఏమవుతాడు రైట్ రండి సైడ్ అన్నారు లోకేష్ యువగలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు సొంత పార్టీలకు సంబంధించినటువంటి నంద్యాలలో టీడీపీ నేతల మధ్య ఘర్షణ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ను మనం స్వతంత్ర టీవీలో మనం చూస్తూ ఉన్నాం. సో ఇదే ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాసులు చెప్పండి, అసలు ఏం జరిగింది? టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పేరిట చేపట్టిన పాదయాత్ర కర్నూలు జిల్లాలో వివాదాస్పదంగా కొనసాగుతుంది. ఇటు మంత్రాలయం నియోజకవర్గంలో ఒకే పార్టీలోని రెండు వర్గాలు గొడవ పడడం చూసాము. అదేవిధంగా తాజాగా శ్రీశైలం నియోజకవర్గం నుంచి ఈరోజు సాయంకాలం నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన తర్వాత నంద్యాల నియోజకవర్గం నుంచి నంద్యాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నారా లోకేష్ కు స్వాగతం పలికే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఇటు నంద్యాలకు సంబంధించి భూమా అఖిలప్రియ వర్గీయులతో పాటు నంద్యాలకు చెందిన మరో టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి కూడా నంద్యాల నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లికి చేరుకున్న నారా లోకేష్ కు స్వాగతం పలికేందుకు చేరుకున్నారు. అయితే ఏవి సుబ్బారెడ్డిని చూసిన భూమా అఖిలప్రియ వర్గీయులు మండిపడుతూ ఏవి సుబ్బారెడ్డిని వెంబడించి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఆయనకు కొంత గాయాలైనట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ టీడీపీలోనే ఇటు భూమా అఖిలప్రియ వర్సెస్ ఏవి సుబ్బారెడ్డి మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. అయితే నారా పార్టీకి సంబంధించిన యువనేత నంద్యాల నియోజకవర్గంలో పర్యటిస్తుండటంతోనే నారా లోకేష్ కు స్వాగతం పలికింది ఏవి సుబ్బారెడ్డి కొత్తపల్లి గ్రామానికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత అక్కడ ఏవి సుబ్బారెడ్డిని చూసిన భూమా అఖిలప్రియ వర్గీయులు ఆయనని వెంబడిస్తూ ఆ పాదయాత్రలో పాల్గొనకుండా చేయాలన్న లక్ష్యంతో ఆయనని వెంబడిస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయనకు కొంత స్వల్ప గాయాలైనట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఒకే పార్టీలోనే రెండు వర్గాల మధ్య దాడులకు దారి తీయడంతో ఏవి సుబ్బారెడ్డి గాయపడడంతో అక్కడ స్థానిక పోలీసులు ఏవి సుబ్బారెడ్డిని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించడంతోనే గొడవ కూడా సద్గుమందని చెప్పవచ్చు. శ్రీనివాస్, ఇంకో విషయం చెప్పండి. ఈ గొడవ జరుగుతున్న సందర్భంలో లోకేష్ అక్కడే ఉన్నారా? లోకేష్ కి సంబంధించినటువంటి రియాక్షన్ ఏంటి? అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? వాస్తవంగా ఈ రోజు 101 రోజు పాదయాత్రలో సందర్భంగా ఈ ఉదయం శ్రీశైలం నియోజకవర్గం నుంచి నంద్యాల నియోజకవర్గంలోని కొత్తపల్లికి ఈ సాయంకాలం పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గంలో నారా లోకేష్ కు భారీగా జనం తరలిరావడంతో ఇటు నంద్యాల నియోజకవర్గం నుంచి నారా లోకేష్ కు స్వాగతం పలికేందుకు భారీగా కార్యకర్తలను సమీకరించారు. ఈ ప్రయత్నంలో భాగంగా నారా లోకేష్ కు స్వాగతం పలికేందుకు ఇటు నంద్యాల నియోజకవర్గం సంబంధించిన పలువురు తెలుగుదేశం నాయకులు కూడా సాయంకాలం కొత్తపల్లి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఇటు నంద్యాలకు సంబంధించిన మాజీ మంత్రి ఫరూక్ తో పాటు భూమా అఖిలప్రియతో పాటు ఏవి సుబ్బారెడ్డి ముగ్గురు నాయకులు కొత్తపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంలో కేవలం ఏవి సుబ్బారెడ్డిని రాకని చూసి మాత్రమే భూమా అఖిలప్రియ వర్గీయులు ఆయన రాకను అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే ఆయనపై దాడికి పాల్పడ్డారు. శ్రీనివాస్, ఒక విషయం చెప్పండి. ఈ ఘటన పైన లోకేష్ ఏమైనా స్పందించారా? ఈ ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే సమయంలో లోకేష్ అక్కడ ఉన్నారా? నారా లోకేష్ పాదయాత్రలో కొద్ది దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆ తర్వాత జరిగిన ఇరు వర్గాల మధ్య జరిగిన ఘటనను పోలీసులు చెల్లాచెదురు చేస్తూ ఇరువురిని పక్కకు తరలించడం జరిగింది. ఈ ప్రయత్నంలో ఇదే విషయం కూడా ఏవి సుబ్బారెడ్డి
నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారం ఉంది. అయితే ఏదేమైనప్పటికీ పార్టీ యువనేత ఆయా ప్రాంతాలలో పర్యటిస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా యువనేత ముందే బయటపడడంతో కొంత అసహనం నారా లోకేష్ పార్టీ నేతల పట్ల కొంత అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ అప్డేట్స్ అందించినందుకు.